మంజీరా పరివాహిక ప్రాంత గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొల్చారం తహసీల్దార్ శ్రీనివాసాచారి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సింగూరు ప్రాజెక్టు నుంచి 60,000 క్యూసెక్ల నీరు శనివారం విడుదల చేస్తున్నట్టు తెలిపారు. గత వారం రోజులుగా కురిసిన సింగూరు దిగువ ప్రాంతంలో చెరువులు, కుంటలు పొంగి పొర్లుతూ ఉండడంతో కొల్చారం మండలంకు వచ్చేసరికి ప్రవాహం 90,000 క్యూసెక్లకు చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు అంచనా వేశారని, దీంతో మంజీరా మండలం గుండా ఉధృతంగా ప్రవహిస్తుందన్నారు. దీంతో మండలంలోని మంజీరా పరివాహిక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ఉధృతి తగ్గే వరకు తీరం వైపు వెళ్లొద్దని సూచించారు. విషయం ఏంటంటే సింగూరులో 60,000 క్యూసెక్ల నీరు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి అది ఒక అరగంటలో అక్కడ గేట్లు ఎత్తడం జరుగుతుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ విధంగా ఈరోజు నైట్ వరకు 90,000 క్యూసెక్ల నీరు అనేది అక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి యొక్క 90,000 క్యూసెక్ల నీరు అనేది చాలా పెద్ద ప్రవాహం కనుక ఈ యొక్క ఎనిగండ్ల, పైతర, తర్వాత తుక్కాపూర్, కోనాపూర్ ఈ యొక్క గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు ఆ యొక్క నదీ పరివాహం పక్కకు కూడా వెళ్ళకూడదని రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఎవరైనా సరే ఆ యొక్క నీటి ప్రవాహానికి ఇబ్బందులు ఎదురవుతాయి. దానికి చాలా కష్టమైనటువంటి పని కనుక రైతులందరికీ కూడా తెలియదు, ఇది చెప్పకూడదని అనకూడదు. కనుక రైతులందరి యొక్క నీటి ప్రవాహానికి దూరంగా ఉండాలి. ఒక 2 రోజుల పాటు ఆ నీటి ప్రవాహానికి దూరంగా ఉంటే ఆ నీటి ప్రవాహం తగ్గిన తర్వాత మన యొక్క వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఎవరైనా మా బోర్లు ఉన్నాయి, బోర్లు పోతాయి, లేకపోతే పైప్ లైన్ పోతుందని ఇబ్బంది పడి ఆ యొక్క నీటి ప్రవాహానికి అడ్డం పోయి లేని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని నేను రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. కనుక ఈ యొక్క విషయాన్ని మరి గమనించగలరు. ఎందుకు ఇది మనం బయట పబ్లిసిటీ చేయడం జరుగుతుందంటే దాంట్లో కొంత కష్టమైనటువంటి పని ఉన్నది కనుక ఆ నీటి ప్రవాహాన్ని గుర్తించి ప్రజలందరూ ఆ చుట్టుపక్కల వెళ్ళకూడదని కోరుతున్నాను.